స్వాగతం అండి. ఇప్పుడు నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, పోపు గింజలు, తాలింపుకి కరివేపాకు, ఓకేనా, ఎండుమిరపకాయలు. తయారు చేసే విధానం చూపిస్తాను. దాంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం, కారం కారంగా ఉంటుంది అందుకే. ఆయిల్ వేయకోకుండా వేసేస్తున్నాను అనుకుంటున్నారా? అదేమి వేడెక్కదు. ఇప్పుడేమో ఆయిల్ కొంచెమేనండి. మనకి కొన్నాటిల్లో కొంచెం కొంచెమే పడుతుంది ఆయిల్. ఆవాలు వేసానండి, మినపప్పు, పచ్చెనగపప్పు. ఈ పంట కింద పడితే బాగుంటాయండి కదా. జీలకర్ర, చూడండి సూపర్గా ఉంటుంది కర్రీ. ఉట్టిగా కూడా తినేయొచ్చండి. ఇది మనం టీ టైంలో ఊరికే ఒక కప్పడు వేసుకుని తినేయచ్చు. మనం చపాతీలోకి వీటిలోకి చాలా బాగుంటుందండి. దోశలు అయితే ఇంకా బాగుంటుంది, దోశలో పెట్టుకుంటే. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత క్యారెట్ తురిమి వేసుకుందాం. ఆయన అయ్యప్ప స్వామి అండి. అంటే నేను అడ్వాన్స్ ఇచ్చాను, నాకు ఒక స్టాండ్ కావాల్సి వచ్చి దానికోసం అడ్వాన్స్ ఇచ్చానండి. అతను ఏం చేశాడంటే, నేను అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఆయన అయ్యప్ప మాల వేసుకోలేదు, 10 రోజులు అయిపోయింది. నేను 2 డేస్లో మీకు ఇచ్చేస్తానమ్మా, దానిదేముంది అని చెప్పాడు. సరే అని చెప్పేసి అలాగే అనుకుంటా ఇప్పుడు నెల 15 రోజులు అయిపోయిందండి నేను అడ్వాన్స్ ఇచ్చి. ఇంతవరకు కూడా స్టాండ్ చేయలేదు. అయితే నాకు మొన్న రాత్రి నాకు ఫోన్ చేసి, నేను ఫోన్ చేసి ఎప్పుడు ఇస్తున్నారండి రోజు అడుగుతూ ఉన్నాను. నాకు చాలా కోపం వచ్చేసింది. అయ్యప్ప మాల మీద 2 సార్లు వచ్చేసాడు ఆయన ఇంటికి. అయ్యప్ప వచ్చేసి ఆయన ఏమన్నారంటే, అమ్మ ఈరోజు ఇచ్చేస్తా, రేపు ఇచ్చేస్తా, మధ్యాహ్నం వచ్చేస్తుంది, 1 గంటకు వస్తుంది, 2ంటికి వస్తుంది, ఇలాగే చెప్తూనే నెల 15 రోజులు అయిపోయింది. ఇక సరే మొన్న సాయంత్రం నాకు చాలా కోపం వచ్చేసి, ఒకసారి స్వామి, ఎందుకు స్వామి నన్ను ఇట్లా వేధించేస్తున్నారు, మీరు ఇస్తారా ఎవరా అది ఒకటి చెప్పేసేయండి, నేను మానుకుంటాను, ఎందుకు నన్ను విసిగిస్తున్నారు అన్నాం. ఇంకెక్కడ స్వామి అమ్మ, మీరు ఎవరు మాట్లాడుతున్నారు, ఇంకెక్కడ స్వామి చనిపోయారమ్మా రాత్రి గుండెపోటు వచ్చి అని చెప్పేసి అన్నారు. ఇంకా నా మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఆయన అబద్ధాలు చెప్పొద్దండి అని చెప్తా ఉన్నాను. మాల వేసుకున్న కాడ నుంచి, అంటే 1 నెల అయిపోయింది కదా. ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి నేను అడుగుతానే ఉన్నాను, ఆయన అబద్ధం చెప్తానే ఉన్నారు, ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది అని. ఇలా అబద్ధాలు చెప్పొద్దు స్వామి, అయ్యప్ప మాల మీద ఉన్నారు మీరు అంటానే ఉన్నాను ఆయన్ని, ఎందుకో అని నేను పద్దాక అంటానే ఉన్నాను. అలా నాకు ఇక మొన్న రాత్రి 6ంటికి చేశానండి నేను. ఇంకెక్కడ స్వామి అమ్మ రాత్రి ఇలా అయిపోయింది అని చెప్పేసి అన్నారు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఇంకేం చెప్పాలో అసలు అర్థం కాలేదు. స్వామి శరణం, ఆయన అయ్యప్ప ఎలా చేస్తున్నాడో చూడండి.
ఆయన దర్శనం చేసుకుని వస్తే ఇంకా బాగుండేదండి. కనీసం ఆ దర్శన భాగ్యం కూడా కలగనివ్వలేదు. ఆయన అబద్ధాలు చెప్పటమే బాగోలేదండి. అబద్ధం చెప్పకూడదండి. మాల వేసుకుంటే నిష్టగా చేసుకోండి. మా అయ్యప్పలు చాలా నిష్ట పాటించండి. భగవంతుడితో మనం ఏది చేయలేము. ఆయన్ని మనం ఇది చేయకూడదు. నమ్మకంగా మనకి ఎంత కష్టం వచ్చినా కూడా చాలా నిష్టగా చేయండి. అయ్యప్పలు ఎవరైనా సరే నిష్ట తప్పి మాట అబద్ధం ఆడుకుంటా అలాంటి పనులు చేయొద్దు స్వామి. స్వామిలారా మీరందరూ కూడా అందరూ పెద్దవాళ్ళే ఉంటున్నారు. మంచిగా చిన్నపిల్లలు కూడా వేసుకుంటున్నారు. చాలా నిష్టగా ఉండండి నాన్న. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇట్లా 25 ఏళ్ళు 15 ఏళ్ళు 10 ఏళ్ళ పాపలకు కూడా వేస్తున్నారు. 10 ఏళ్ళు బాబులు కూడా వేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మనసు నెమ్మత పెట్టుకోండి. ఆ భగవంతుని పద్దాకా అయ్యప్ప 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 అనుకుంటా ఉండండి. మీకు అబద్ధాలు రావు, మీకు మోసం చేయటం రాదు, ఏది రాదు. అప్పుడిక పద్దాకా అయ్యప్పని తెలవండి అంతే. మీరు ఇంకా ఎప్పుడైనా సరే ఇంకా అయ్యప్పే ఉండాలి. మీ మనసంతా అయ్యప్పే ఉండాలి. మీరే అయ్యప్పలు కదా, స్వామిలే అయ్యప్పలు. నేను ఖచ్చితంగా నాకు రోడ్డు మీద ఎవరైనా కలిసినా చేసినా వాళ్ళతో చెప్పలేనండి. చెప్పకుండా ఖచ్చితంగా చేతులు జోడించి చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళకి మాత్రం ఇలా పెట్టేస్తానండి. నేను అయ్యప్ప అంటే శరణమయ్యప్ప అని చెప్పుకుంటాను నేను, అలా అన్నమాట. కానీ ఒక్కసారైనా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నానండి. అది ఎప్పుడైందో తెలియదు, కానీ నిష్ట పాటించాలి కదండి. దానికోసమని చూస్తున్నాను. అంటే పిల్లలు ఉన్నారు ఇంట్లో, అట్లా వాళ్ళు ఎక్కడ ఏది తిన్నా కూడా ప్రమాదమే కదండి. ఇంట్లో చేసిందే తినాలా పిల్లలు కూడా అని చూస్తున్నాను. కానీ ఒక్కసారి దర్శనం చేసుకుని భాగ్యాన్ని కలగజేయాలని ఆ దేవుడిని ఎప్పటికప్పుడే అనుకుంటాను. నేను కాశీ వెళ్ళొచ్చానండి. కాశీ వెళ్ళొచ్చాను. తర్వాత అక్కడ అన్నీ చూశాను. మన అయోధ్య ఇవన్నీ చూశానండి. నాకు ఎంతో ఇష్టం అండి అలా వెళ్ళాలని, రావాలని, గుడి దర్శనాలు చేసుకోవాలని. విజయవాడ కూడా వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను నాకు వీలైనప్పుడు. సరేనండి, ఇది మగ్గిన తర్వాత చూపిస్తానండి. చూడండి, ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు మీకు సరిపడా వేసుకోండి, నాకు సరిపడా వేసుకుంటాను. మిరపకాయలు వేసాను కాబట్టి పిల్లలకైతే మనం పక్కన పెట్టేసి వాళ్ళకి చపాతీలో కానీ ఇట్లా చేసి పెట్టేసేయండి, బాగుంటుంది తింటాను. అయిపోయిందండి. ప్లేటింగ్ పెట్టి చూపిస్తా. పడిపోతుంది, నా చేతులు వణుకుతున్నాయి. చూసారా ఎలా పడిపోయిందో స్టవ్ నిండా. కర్రీ అయిపోయిందండి, చూడండి. సూపర్గా ఉంది. ఇదిగోండి, టేస్ట్ చేసి చెప్తాను. స్టవ్ బంద్ చేస్తున్నా. మీకు తెలుసు ఈ కర్రీ ఎలా ఉండేది, ఇంకా చెప్పక్కర్లేదు. కాకపోతే ఈ మిరపకాయలు ఇవన్నీ పక్కన పెట్టేసి పిల్లలకి చక్కగా ఇది ఒక్కటే పెట్టండి. చాలా బాగా తింటారు పిల్లలు. అంతపోతుందండి కారం. వేడిగా ఉందండి బాగా.
దీంట్లో కారం వేయలేదు, పసుపు వేయలేదండి. ఇలాగా అంటే ఊరికే మనం టీ టైంలో కూడా మనం తినేసేయవచ్చు. మీరు లావు తగ్గాలి అలాంటివి ఏమన్నా అనుకున్నప్పుడు ఇట్లా కూరలు తినేసేయండి అంతే. మీరు అన్నం తినక్కర్లేదు దాంతోపాటు. అది ఇది కప్పుల్లో వేసేసుకుని తిన్నారనుకోండి, కొంచెం ఉప్పు కారంగా తక్కువ చేసుకుని తింటే బాగుంటుంది ఇలాంటి వాటి. చూడండి ఎవరు అవుతుంటారు ఇవి కదా. ఈ చికెన్ మటన్ కంటే హాయిగా ఉంటుందండి ఇలాంటి తింటే. పెరుగన్నం ఇలాంటి వెజిటేరియన్ తింటే బాగుంటాయి కూరలు. ఇలా సింపుల్గా చేసుకుని తినండి. దోశలోకి ఇంకా బాగుంటుంది. చెప్పాను కదా, ఆ దోశ వేసి చూపిస్తాను మీకు. చూడండి దోశ వేసుకుంటున్నా. క్యారెట్ కూర కదా, పిల్లలకి ఇలా వేసి పెడితే బాగా తింటారండి వాళ్ళు, అందుకని. నేను ఇప్పుడు తిని చూపించాలి కదా, చిన్న దోశ వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం మీకు తెలుసు కదా, బెల్లం అట్లు వేసుకుంటాం కదా, దానికోసం పెట్టాను నేను ఇది. మామూలుగా దోశల పిండి కాదండి. దోశల పిండిలోనే కొంచెం అట్లా ఇంచుమించుగా మనం పెట్టుకుంటాం కదా. లాస్ట్కి బెల్లం వేసి మా అమ్మగారు పోసేవాళ్ళు మాకు దోశలు. బాగుంటాయి ఎలా. ఓకే, మీకు క్యారెట్తో చూపిద్దామని. అయిపోయిందండి, క్యారెట్తో చూపిస్తాను. లాస్ట్కి మీరు నాకేమిస్తారో మీకు తెలుసు కదా. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, 4 ఇచ్చేయండి. బెల్లు కూడా ఇచ్చేయండి ప్లీజ్.